నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తున్నా అన్నట్టు చందానా వీళ్ళ పరిస్థితి తయారైంది. రాష్ట్ర నాయకత్వం చూస్తే జీతాలు తీసుకొని శాసనసభ్యులు శాసనసభకు వెళ్లకుండా ప్రజాస్వామ్యానికే అపహాస్యం చేస్తూ రాజ్యాంగానికి అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో జీతాలు తీసుకుంటున్న కార్పొరేటర్లు అయితేనేమి, పాలక మండలి సభ్యులైతేనేమి, ఈ మేయరు, డిప్యూటీ మేయర్లు కార్పొరేషన్కు గాలికి వదిలేయడం శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈరోజు కడప కార్పొరేషన్ పరిస్థితి చూస్తూ ఉంటే కుక్కలు చింపిన ఇస్తరాకులా తయారవ్వడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా ఖండిస్తున్నాము. ఒకసారి మనం పరిశీలిస్తే గత 20 సంవత్సరాల నుంచి రాహుకేతువుల సూర్య చంద్ర గ్రహణాలులా మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అయితేనేమి, ప్రస్తుత మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి కార్పొరేషన్ను నట్టేట ముంచిన మాట వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కడపను సింగపూర్ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన వీరు ఈరోజు ముంబై ధారావి కన్నా తలదన్నే విధంగా శివార్లో ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అయిన పరిస్థితి బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. సర్ప్లస్ బడ్జెట్గా ఏర్పడిన కడప కార్పొరేషను ఇవాళ అప్పులమయం అయిందంటే గత 20 సంవత్సరాల నుంచి ఎటువంటి కబంధ హస్తాల కింద కడప కార్పొరేషన్ చిక్కుకునుందో లెక్కలే చెబుతున్నాయి, కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. గత 20 సంవత్సరాల నుంచి ఈ మహానుభావులు ఏమి చేశారని ఒకసారి పరిశీలిస్తే కార్పొరేషన్ అంతా కూడా నిర్వీర్యం చేశారు. దేశంలోని కార్పొరేషన్లు అన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలై నిధులను విధులను సక్రమంగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఈ కడప కార్పొరేషన్ మాటకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా, అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా, కాంట్రాక్టర్లకు వ్యాపార కేంద్రంగా మారడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ గత 20 సంవత్సరాల నుంచి ఈ మహానుభావులు కార్పొరేషన్కు వీళ్ళ రాజకీయ తొత్తుగా మార్చారు తప్పితే ప్రజల బాగోలు కోసం ఏమాత్రం కూడా పని చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అద్దె ఆధారంగా ఉండే పన్నులను విలువ ఆధారంగా చేసి మధ్యతరగతి ప్రజలపైన అధిక భారం మోపిన పాలన ఈ యొక్క వైకాపా పురపాలక పాలన అని చెప్పి ఈ సందర్భంగా విమర్శిస్తున్నాం. అంతేకాకుండా డ్రైనేజ్ సిస్టమే కాకుండా పారిశుద్ధ్య విషయంలో 14 అంశాలతో కూడుకున్న రాజ్యాంగ సంస్థ పురపాలక సంస్థను నిర్వీర్యం చేసి ఈరోజు కుక్కలు చించిన ఇస్తరాలుగా మార్చడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం రికార్డులను పరిశీలించిన బ్లీచింగ్ పౌడర్ అయితేనేమి, ఫాగింగ్ అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో ఉన్న రికార్డులు ఒకటి ఉన్నాయి, అమల్లో జరుగుతున్నది వేరుగా ఉంది. నిధులను దారి మళ్లిస్తున్నారు, మున్సిపల్ ఆస్తులను దారాదత్తంగా చేస్తున్నారు, మొండి బకాయిలను గాలికి వదిలేశారు, కోర్టుల్లో పెండింగ్ ఉండే కేసులకు గాలికి వదిలేశారు. ఒకవైపేమో మున్సిపల్ ఆస్తులను కాజేస్తూ మున్సిపల్ రెవెన్యూను మనకు తూట్లు పొడుస్తూ వచ్చే నిధులను సైతం 15th ఫైనాన్స్ కమిషన్ నిధులైతేనేమి, 14th ఫైనాన్స్ కమిషన్ నిధులైతేనేమి కాలగర్భంలో కలిపిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. అందుకే ఈరోజు మీడియా సందర్భంగా ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క విద్యావంతుడికి, విఘ్నుడికి 2 చేతులు జోడించి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తూ ఉంది. రండి, ఒక మహాయజ్ఞంలో పాల్గొనండి. ఈ 20 సంవత్సరాల అవినీతి సామ్రాజ్యాన్ని కుప్పకూల్చే సమయం ఆసన్నమైంది. ఎన్నికల వేడి రాబోతుంది. జనవరి నెలలో ఎన్నికలు వచ్చే సందర్భం ఏర్పడతా ఉంది. ఖచ్చితంగా మనం ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళ యొక్క చిట్టా విప్పాల్సిన అవసరం ఉంది, వీళ్ళ బాగోతాలు చెప్పాల్సిన అవసరం ఉంది, వీళ్ళ అవినీతిని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కార్పొరేషన్కు దిశను దశను ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ఏ విధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఒక గట్టి సంకల్పంతో బయలుదేరి ఈరోజు అసెంబ్లీలో కడప సమస్యలను లేవనెత్తుతూ ప్రజా దర్బార్ను చేపడుతూ ప్రజలకు వెన్నెదన్నుగా ఉన్నారో
ఖచ్చితంగా వచ్చే పురపాలక సంస్థలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరివేసి పాలక మండలి ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈరోజు కడప ప్రజల దగ్గరికి వెళ్తే ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ప్లాన్ అప్రూవల్ కావాలన్నా అధిక చలాన్లు కట్టడమే కాకుండా వసూళ్లకు కూడా పాల్పడుతున్నారంటే వీళ్ళ అవినీతి ఏ స్థాయికి తారాస్థాయికి చేరిందో అర్థమవుతా ఉంది. కాబట్టి విఘ్నులారా, ప్రజలారా, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఇదివరకే మీరు ఆదరించారు. వచ్చే ఎన్నికల్లో కూడా మీరు సంపూర్ణ పాలన కోసం, సుపరిపాలన కోసం, ప్రజల క్షేమం కోసం, మన కడప బాగోలు కోసం మీరు మా వెంటే ఉంటారని చెప్పి ఖచ్చితంగా నమ్ముతూ ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఎన్నికల కోసం సమాయుక్తం అవుతున్నారు. ఖచ్చితంగా ప్రజలలో ఒక అజెండాతో కార్పొరేషన్ను అవినీతి నుంచి కాపాడడానికి, ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించడానికి, నిజాయితీవంతమైన నీతివంతమైన పాలన అందించడానికి కంకణం కట్టుకొని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు సంసిద్ధమై ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రశ్నించడానికి వెళ్తున్నారు. మన దురదృష్టమో యాదృచ్ఛికమో మన కడప నగర మేయరు అవినీతి భాగవతం ఏ స్థాయికి చేరిందంటే సమావేశాలను కూడా కౌన్సిల్ హాల్లో కాకుండా వరండాలు పెట్టుకునే పరిస్థితికి వెళ్ళారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంటే ఎంత వణుకో, వీళ్ళ అవినీతి గురించి వీళ్ళ వెన్నులో ఎంత వణుకు ఉందో కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది. ఒక ఎక్స్ అఫీషియో మెంబర్గానే మన ఎమ్మెల్యే గారు ఈ విధంగా కార్పొరేషన్ను అవినీతి నుంచి అరికట్టారంటే ఇంకా వచ్చే ఎన్నికల్లో మనము పూర్తి స్థాయిలో మనకు గనక అధికారం వస్తే ఖచ్చితంగా అవినీతిని ప్రక్షాళన చేసి నీతివంతమైన నిజాయితీవంతమైన పరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.